సహదేవ్గా హిందీలోకి ఎంట్రీ ఇస్తున్న రవితేజ. ట్రైలర్తో షాక్ ఇచ్చిన రోషన్. 90 లక్షల వ్యూస్తో సందీప్ కిషన్ సాంగ్. కొత్త సినిమా స్టార్ట్ చేసిన కృతి శెట్టి. తన 50వ సినిమాపై అప్డేట్ ఇచ్చిన ధనుష్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్గా చూసేద్దాం. రవితేజ బాలీవుడ్లోకి వెళ్తున్నారు. రవితేజ హీరోగా సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈగల్ మూవీ హిందీలో సహదేవ్గా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వరుణ్ తేజ్కి సక్సెస్లు లేకపోయినా వరుసగా సినిమాలు మాత్రం చేస్తున్నాడు. ఆపరేషన్ వాలంటైన్ మూవీ చేస్తూనే కరుణ కుమార్తో చేస్తున్న మట్కా మూవీని మొదలు పెట్టేశారు. సందీప్ కిషన్, వర్ష లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఊరి పేరు భైరవకోన సినిమా నుంచి రిలీజ్ అయిన హమ్మా హమ్మా సాంగ్ 90 లక్షల వ్యూస్ క్రాస్ చేసినట్టు పోస్టర్ రిలీజ్ చేసింది టీం. రోషన్ కనకాల హీరోగా, రవికాంత్ పేరపు డైరెక్షన్ లో డిసెంబర్ 29న రిలీజ్ అవుతున్న బబుల్ గమ్ మూవీకి సంబంధించి ట్రైలర్ ని రానా లాంచ్ చేసి టీం కి బెస్ట్ విషెస్ అందించారు. ధనుష్ బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా తన 50వ సినిమాకు సంబంధించి షూటింగ్ అయిపోయినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ధనుష్. ఆది సాయి కుమార్, జేడి చక్రవర్తి లీడ్ రోల్స్ లో రుధిరాక్ష సినిమా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఈ సినిమాని శివశంకర్ దేవ్ డైరెక్ట్ చేస్తున్నారు. కృతి శెట్టి కొత్త సినిమా స్టార్ట్ చేసింది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనే టైటిల్ తో సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది.